అందరికీ వందనం. ఈరోజు అనగా ఆగస్టు 10వ తేదీ 2025 సాక్షి దినపత్రిక సండే మ్యాగజైన్లో వచ్చినటువంటి పద వినోదం 844 సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం పార్వతి, 3 అక్షరాలు రావాలి. సో గిరిజ సరిపోతుంది. నెక్స్ట్ 1 నిలువు, నిలువు 6లో 16వ వంతు, నిలువు 6లో 16వ వంతు. నిలువు 6 ఏమంటే తిరుపతిలో వేయించేసిన గోవిందరాజస్వామి వారు ధనం కొలిచి అలసిపోయి దీన్ని తల క్రింది దిండులా పెట్టుకుని శయనించారు. అది వచ్చి అక్కడ ఆన్సరు తూనిక అని వస్తుందండి. దాంట్లో 16వ వంతు అంటే గిద్ద. సో 1 నిలువు 2 అక్షరాలు గిద్ద సరిపోతుంది. నెక్స్ట్ 7 అడ్డం థర్మామీటర్లో వాడే ద్రవలోహం పాదరసం, 4 అక్షరాలు పాదరసం. 3 అడ్డం దానం, 4 అక్షరాలు రావాలి. వితరణం సరిపోతుంది. నెక్స్ట్ 11 అడ్డం అనురాగము, ఇది కూడా 4 అక్షరాలే రావాలి. అనురక్తి అనే పదం సరిపోతుందండి. నెక్స్ట్ 13 అడ్డం ఒక నక్షత్రం, 2 అక్షరాలే రావాలి. స్వాతి సరిపోతుందండి. స్వాతి నక్షత్రం సరిపోతుంది. నెక్స్ట్ 13 నిలువు, బతక నేర్చిన వారు దీనితో పాటు స్వకార్యం కూడా నెరవేర్చుకుంటారు. స్వామి కార్యం, 4 అక్షరాలు రావాలి. స్వామి కార్యంతో కూడా స్వకార్యాన్ని కూడా నెరవేర్చుకుంటారు. సో 13 నిలువు స్వామి కార్యం. నెక్స్ట్ 19 అడ్డం గోదావరికి ఆనకట్ట నిర్మించడానికి కారణభూతుడై సంధ్యావందనంలో ఆర్ఘ్యాలు అందుకున్న ఆంగ్లేయ ఇంజనీరు సర్ ఆర్థర్ కాటన్. కానీ ఇక్కడ మనకు 3 అక్షరాలు కాటన్ అని మాత్రమే సరిపోతుందండి. 19 అడ్డం కాటను. నెక్స్ట్ 15 నిలువు ఆంజనేయుడు, 3 అక్షరాలే హనుమ సరిపోతుంది. నెక్స్ట్ 15 అడ్డం వావా వాసంతి అనుకున్నారా? కాదు, హచి కుంపటి, 3 అక్షరాలు రావాలి. హాసంతి, హాసంతి అంటే కుంపటి. నేను ప్రతి వారం నేను నేర్చుకున్న కొత్త పదాల గురించి చెప్తాను కదండి. సో ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో మొదటి పదం హాసంతి. హాసంతి అంటే కుంపటి అంట. సో ఆధారాల సహాయంగా నేను నేర్చుకున్న కొత్త పదం. అలాగే పదబంధం పూర్తయిన తర్వాత మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ 8 నిలువు చిరునవ్వు, 4 అక్షరాలు రావాలి. దరహాసం సరిపోతుంది. నెక్స్ట్ 16 నిలువు, ఇది తిరువనంతపురంలోనూ ఉంది, తిరువన్నామలైలోనూ ఉంది. మనము గుడి అనుకుంటాము, కాదు, తిరు అనే 2 అక్షరాలు అన్నమాట. 16 నిలువు తిరు. నెక్స్ట్ 20 అడ్డం శివుడు, 3 అక్షరాలు రావాలి. రుద్రుడు సరిపోతుంది. మనకు ఆల్రెడీ రు వచ్చింది కదండి, రుద్రుడు సరిపోతుంది. నెక్స్ట్ 21 నిలువు చెట్టు, చెట్టు 2 అక్షరాలు రావాలి. మొదటి అక్షరం ధ్రు వచ్చింది. సో ధ్రుమం, ధ్రుమం అంటే చెట్టు. నెక్స్ట్ 5 నిలువు చూద్దాం. ఇప్పుడు పంచాంగాల్లో మాత్రమే కనిపిస్తున్న గ్రామాధికారి, ఎదురు తిరిగి అంటే కింద నుంచి రాయాలి అని అర్థము. 3 అక్షరాలు రావాలి.
కరణం సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే నం రా క అని వస్తుందండి. 5 నిలువు. నెక్స్ట్ 12 అడ్డం. పూర్వకాలం స్త్రీలు చెక్కిళ్ళపై లత్తుకతో దిద్దుకునే అలంకారం. పూర్వకాలం స్త్రీలు మొసలి ఆకారాలను వాళ్ళ చెక్కిళ్ళపై దిద్దుకునేవారంట. దానికి ఒక పదం ఏంటంటే మకరిక. మకరిక అంటే మొసలి ఆకారాన్ని వాళ్ళ చెక్కిళ్ళపై అద్దుకునే ఒక ఆర్ట్. సో 12 అడ్డం మకరిక. నేను తెలుసుకున్న రెండో కొత్త పదం అండి ఇది. మకరిక అంటే మొసలి ఆకారాన్ని దిద్దుకోవడం అని. నెక్స్ట్ 9 అడ్డం రాత్రి. 3 అక్షరాలు రావాలి. రజని. రజని అంటే నడిరి, రాత్రి అని అర్థం. నెక్స్ట్ 6 నిలువు. తిరుపతిలో వేయించేసిన గోవిందరాజస్వామి వారు ధనం కొలిసి అలసిపోయి దీన్ని తలక్రింది దిండులా పెట్టుకొని శయనించారు. గోవిందరాజస్వామి గారు వెంకటేశ్వర స్వామికి అన్నయ్య అన్నమాట. ఆయన వెంకటేశ్వర స్వామికి వచ్చిన ధనం, వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ధనం తీసుకుంటారు కదండి అప్పుగా వివాహానికి. ఆ ధనాన్ని కొలిచి ఆయన అలసిపోయి ఆ కొలతనే తల కింద పెట్టుకొని నిద్రపోతారనమాట. సో దానికి కందువ అని పేరు వస్తుంది. కానీ ఇక్కడ తూనిక అంటే కొలిచేది అని సాధనం. ఆ సాధనాన్ని తల క్రింద దిండుగా పెట్టుకొని నిద్రపోయారనమాట. సో ఇక్కడ మనకు 6 నిలువు తూనిక అని వస్తుంది. నెక్స్ట్ 12 నిలువు మన్మధుడు. 4 అక్షరాలు రావాలి. మదనుడు సరిపోతుంది. 14 అడ్డం ఆంజనేయ స్వామి ఆయుధం. 2 అక్షరాలు గద సరిపోతుంది. తర్వాత 10 నిలువు శిక్షగా చెల్లించవలసిన సొమ్ము. 4 అక్షరాలు రావాలి. జరిమానా అనే పదాన్ని శిక్షగా చెల్లించవలసిన సొమ్ముకు వాడుతారు. తర్వాత 17 అడ్డం ధ్వని. 2 అక్షరాలు. ఇక్కడ మనకు జరిమానాలో నా అనే అక్షరం మొదట వచ్చింది కాబట్టి నాదం. నాదం అంటే ధ్వని. తర్వాత 18 నిలువు కర్ర. కర్ర 2 అక్షరాలు రావాలి. మనకు మొదటి అక్షరం దమ్ అని వచ్చింది నాదంలోది కాబట్టి దండం. దండం అంటే దుడ్డు కర్ర అని మీనింగ్ వస్తుందన్నమాట. తర్వాత 22 అడ్డం నీడలేని ఆడది. చిత్రంలో తెలుగులో తరంగేట్రం చేసిన నటి వెనుదిరిగింది. అంటే ఆ నటి పేరు ఇక్కడ మనం రివర్స్లో రాయాలి. ఆ నటి వచ్చి ప్రభ, కానీ ఇక్కడ మనం రివర్స్లో రావాల్సింది కాబట్టి ప్ర అని రాయాలండి. 22 అడ్డం. తర్వాత 23 నిలువు రురు మహర్షి. ఆయన ఆయువులో సగం ఇచ్చి తన భార్య అయిన ఈమెను బ్రతికించుకున్నాడు. మాధ్వా సరి చేసుకోండి. అంటే ఇందులోనే ఆవిడ పేరు ఉంది, దాన్ని మనం సరిగ్గా రాయాలి. ఎలా ఆవిడ పేరు ఏంటంటే ప్రమధ్వర. సో 23 నిలువు ప్రమధ్వర. 17 అడ్డం ధ్వని. 2 అక్షరాలు. ఇక్కడ మనకు జరిమానాలో నా అనే అక్షరం మొదట వచ్చింది కాబట్టి నాదం. నాదం అంటే ధ్వని. తర్వాత 18 నిలువు కర్ర. కర్ర 2 అక్షరాలు రావాలి. మనకు మొదటి అక్షరం దమ్ అని వచ్చింది నాదంలోది కాబట్టి దండం. దండం అంటే దుడ్డు కర్ర అని మీనింగ్ వస్తుందన్నమాట. తర్వాత 22 అడ్డం నీడలేని ఆడది. చిత్రంలో తెలుగులో తరంగేట్రం చేసిన నటి వెనుదిరిగింది. అంటే ఆ నటి పేరు ఇక్కడ మనం రివర్స్లో రాయాలి. ఆ నటి వచ్చి ప్రభ, కానీ ఇక్కడ మనం రివర్స్లో రావాల్సింది కాబట్టి ప్ర అని రాయాలండి. 22 అడ్డం. తర్వాత 28 నిలువు
వేగం 2 అక్షరాలు రావాలి. రయం అనే పదం సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత 29 అడ్డం దువ్వెన, తల దువ్వుకోవడానికి ప్రధాన సాధనం. అంటే ఇక్కడ మనం దువ్వెన యొక్క పర్యాయ పదం రాయాలి. సో దువ్వెన యొక్క పర్యాయ పదం ప్రసాధని. ప్రసాధని అంటే దువ్వెన. సో 29 అడ్డం ప్రసాదని సరిపోతుంది. 25 అడ్డం భారతదేశంలోని దేవాలయాలని దోచుకోవడానికి 17 సార్లు దండెత్తిన వాడు డాష్ మహమ్మద్. అస్తవ్యస్తంగా గజ్నీ మహమ్మద్, కానీ అస్తవ్యస్తంగా అన్నారంటే ఇక్కడ పైన కింద వస్తుందన్నమాట. సో 25 అడ్డం ఖనిజాలు లభించే చోటు. 2 అక్షరాలు రావాలి. గని సరిపోతుంది. తర్వాత 32 అడ్డం ఈ కర్ణాటక టౌను శ్రీకంఠేశ్వర స్వామి దేవాలయానికి కాక పల్లపాడికి కూడా తెలుగునాట ప్రసిద్ధం. ఆ దేవాలయం పేరు నంజనగూడ. నంజనగూడ అనే ఒక కర్ణాటకలో ఒక టౌన్ పేరు అన్నమాట. తర్వాత 30 అడ్డం కొంగ. దీనికి బికం అనే పదం సరిపోతుంది. 2 అక్షరాలే కాబట్టి. తర్వాత 26 నిలువు డాష్ మహర్షి మార్కండేయుడి తండ్రి. ఆయన పేరు మృకంద మహర్షి. అంతేనండి, పదబంధం మొత్తం పూర్తయిపోయింది. సో ఈ వారం నేను నేర్చుకున్న కొత్త పదాలు మకరిక, హాసంతి, ప్రసాదని, మరియు ఇంకా 29 నిలువు ఉంది. ఒక్క నిమిషం. 29 నిలువు విప్రపదంలో చలివేంద్రం. అంటే ఈ పదంలో చలివేంద్రం పదం కూడా దాగి ఉందన్నమాట. ప్రప అంటే చలివేంద్రం. సో ఇది కూడా నేను నేర్చుకున్న కొత్త పదం అండి, ఈ వారం తెలుసుకున్న కొత్త పదము. ఇలా మీరేమన్నా కొత్త పదాలు ఈ పదబంధం ద్వారా తెలుసుకుని ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ పదబంధం సమాధానాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేయడం అనే బటన్ ప్రెస్ చేయడం వల్ల నా వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుంది. మరియు ఇలాంటి సమాధానాలు ఈ సమాధానాలు మీ స్నేహితులకి, మీ బంధువులకి ఎవరికైనా అవసరము అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరియు జయసాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియోలు ప్రతి ఆదివారం అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయసాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.